సమాజంలోని అసమానతలను మూఢనమ్మకాలను నిర్మూలించడానికి జీవితకాలం నిరంతరం కృషి చేసిన కవిరాజు త్రిపురనేని రామస్వామి సామాజిక విప్లవకారుడని మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ప్రముఖ సంఘ సంస్కర్త కవిరాజు త్రిపురనేని రామస్వామి 83వ వర్ధంతిని శుక్రవారం స్థానిక కవిరాజు పార్కులోని విజేకే భవన్లో నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ హేతువాద సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటైన సభకు భారత హేతువాద సంఘం అధ్యక్షుడు నార్నే వెంకట సుబ్బయ్య అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా తన రచనలతో ప్రజా చైతన్యానికి కృషి చేసిన త్రిపురనేని రామస్వామి నాటి కాలంలో ఎందరిపైనూ ప్రభావం చూపారని అన్నారు. ఆధ్యాత్మిక భావనలను మత విశ్వాసాలను ప్రభుత్వాలు కూడా ప్రోత్సహిస్తున్న నేటి రోజుల్లో ప్రజల్లో హేతువాద ఆలోచనల పెంపుదలకు త్రిపురనేని రామస్వామి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. విశ్రాంత డీజీపీ ఏబి వెంకటేశ్వరరావు తన ప్రసంగంలో సమాజంలో ఘనీభవించిన మూఢనమ్మకాలు అంధవిశ్వాసాలను బద్దలు కొట్టేందుకు త్రిపురనేని రామస్వామి తన రచనలతో తొలి సమ్మెట దెబ్బను వేసిన మహనీయుడని చెప్పారు. నాటి సమాజ పరిస్థితులను ఆకలింపు చేసుకున్నప్పుడు త్రిపురనేని తెగువ వెల్లడవుతుందని అన్నారు. సమాజాన్ని అభ్యుదయం వైపు నడిపించేందుకు ఆయన చేసిన ముందడుగు ఆచరణీయం కావాలన్నారు. ఇందుకోసం హేతువాదం తన కాళ్లపై తాను ఎదగాలని అభిప్రాయపడ్డారు. హేతువాదంతో పరిపూర్ణమైన జీవితం గడపగలమన్న నమ్మకాన్ని ప్రజల్లో కల్పించాలని సూచించారు. సభ అధ్యక్షుడు నార్నే వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ త్రిపురనేని రామస్వామి భావాలకు అనుగుణంగా విద్యార్థుల్లో తొలి నుంచి శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలని చెప్పారు. పరిశోధక రచయిత ముత్తేవి రవీంద్రనాథ్ సభకు స్వాగతం పలికారు. త్రిపురనేని మనవడు సాహిత్యకారుడు అట్లూరి అనిల్ వందన సమర్పణ చేశారు. అసమానతలు లేకుండా చూడటానికి కులరహితమైనటువంటి సమాజం అంటే ఏంటి, దానికి వేరే రకం కాదు. ఎమ్మెల్యే చెప్పినట్టుగా హ్యూమనిజం, మానవవాదం. గొప్ప ఏంటంటే చాలామంది పెరియార్తో పోలుస్తూ ఉంటారు. రామస్వామి పెరియార్తో నాయకులతో పోలుస్తూ ఉంటారు. పెరియార్తో మన రామస్వామి పెరియార్. నేను ఇక్కడ డిఫర్ అవుతూ ఉంటాను. ఈ నడవడిక, ఈయన ఆలోచన ఆయన చూస్తే ఆయన దగ్గర వెళ్ళి హింసా ధోరణి కూడా చూసాం. బట్ ఇక్కడ మనం చూడం. ఇక్కడ ఎప్పుడు హింసని ప్రోత్సహించాలి, ఆయన సంస్కరణను ప్రోత్సహించాడు. సంస్కృతికి మూలం ఏంటని చెప్పడానికి ప్రయత్నించాడు. సమాజంలో మానవుడు యొక్క జీవనం ఎట్లా ఉండాలో చెప్పాడు. జీవితానికి నిజమైన అర్థాన్ని అర్థవంతంగా చూపించాడు. మాటల వరకే పరిమితం కాకుండా అర్థవంతంగా చూపించాడు. ఇది మనం చేయగలిగింది, ఇది మనం చేస్తే. పురాణాల గురించి చెప్పినా, స్వత పురాణం గురించి, లేకపోతే వివాహ విధి గురించి పుస్తకం రాశాడు. ఇట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది. దీస్ ఆర్ ద స్టెప్స్ టు బి టేకెన్ అట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్. అంటే ప్రతిదాన్ని కూడా ఎక్కడో ఏదో ఒక డైలాగో, ఒక మాటనో, ఒక విధానాన్నో చెప్పేసి తన పని అయిపోయింది అనుకోను. దాన్ని ఎండ్ రిజల్ట్ కూడా ఇట్లా ఉంటుంది. ఈ రకంగా ఆచరించగలిగితే, ఈ రకంగా అమలు చేయగలిగితే, ఈ రకంగా ఆలోచించగలిగితే వీటిని మనం ఈ రకంగా చేయొచ్చు అని చెప్పి చేయించి నీలో జీవం పోశాడు. హేతుబద్ధమైన ఆలోచనలకి జీవం పోశారు అని చెప్పి చెప్పడానికి నా ప్రయత్నం. తర్వాత పెద్దలందరూ స్మృతి వనాన్ని ఏర్పరచమని చెప్పి అడుగుతా ఉన్నారు. ఖచ్చితంగా మన ప్రయత్నం మనం చేద్దాం. ఎందుకంటే ఆయన ఒక పార్ట్ అనేది కాదు, హేతువాదిగానో లేకపోతే కూడా ఆయన దీని అన్నిటికంటే కూడా మానవవాది. ఆయనది మానవవాదం, హేతువాదం కాదు. మానవుడుగా ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి జీవనం కొనసాగించాలని చెప్పడానికి ఆయన ఒక గొప్ప మహర్షి అని చెప్పి. అందుకని ఖచ్చితంగా దాని మీద నా వంతు మనందరం కలిసి దాన్ని ఏ రకంగా సాధించాలని చెప్పి ఆ ప్రక్రియకి ఖచ్చితంగా నాంది పలకాలి. అలాంటి మహనీయుని నిరంతరం తలుచుకునేదానికి చార్వాకులు, సాంఖ్యాశాస్త్రం, మీమాంస స్కూలు ఇలాంటివన్నీ హిందూ సంప్రదాయంలో, హిందూ అంటే హిందూ కాదు, భారతీయ సంప్రదాయంలో భాగాలు. నేను ఈ మధ్య ఇంకొక సభలో కూడా మళ్ళీ రిపీట్ చేసి లోకాయత మార్గం, సాంఖ్య మార్గం, మీమాంస మార్గం ఇవన్నీ కూడా దాదాపు 500, 800, 300 BC టైంలో భారతీయ సమాజంలో ఉద్భవించినటువంటి ఫిలసాఫికల్ స్ట్రాండ్స్ మార్గాలు. వాటి ఆధారంగా కూడా మనం హేతువాదాన్ని నిర్మించవచ్చు.
హేతువాదాన్ని నిర్మించడానికి కేవలం వెస్ట్రన్ నాలెడ్జ్ ఒకటే అవసరం లేదు. భారతీయ జ్ఞాన సంపద నుంచి కూడా మనం హేతువాదానికి మూలాలను వెతుక్కోవచ్చు. దాని పురాదుల మీద కూడా మనం హేతువాదాన్ని నిర్మించవచ్చు. వెస్ట్ నుంచి వచ్చింది తప్పని అంటాం, తీసుకోవడం తప్పని కూడా అంటాం. ఊరికే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మీరు ఎవరినో అనుభవిస్తున్నారు, పాశ్చాత్య నాగరికతని, పాశ్చాత్య సంస్కృతిని, పాశ్చాత్య లిటరేచర్ని మీరు అనుకరిస్తున్నారు అని ఎవరైనా అంటారేమో అని చెప్పి చెప్తున్నారు. లేదురా బాబు, ఇండియాలో కూడా ఉంది, మన భారతదేశ మూలాల్లో కూడా ఇవి ఉన్నాయని చెప్పండి. వీటిని తీసుకున్నాడు చార్వాకుడు, లోకాయుతుడు క్లియర్గా చెప్పింది. ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ సేమ్ యాజ్ వాట్ గ్రీక్ ఫిలాసఫర్స్ సెడ్. అరిస్టాటిల్ చెప్పింది, చార్వాకుడు చెప్పింది ఆల్మోస్ట్ సేమ్. చార్వాకుడు సాంఖ్యశాస్త్రం గురించి చెప్పింది ఏంటంటే, ఇదిగో మీరు సృష్టిలో దేన్ని కొత్తగా కూడా ఒక పదార్థం ఉంది. గోధుమ పిండి చపాతీ అవుతుంది, చపాతీ మళ్ళీ గోధుమ పిండి కాదనుకోండి, గోధుమ పిండి చపాతీ అవుతుంది తప్ప చపాతీని ఎవడో సృష్టించట్లా, రూపాంతరం చెందుతుంది పదార్థం. అలాగే సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క పదార్థం కూడా రూపాంతరం చెందుతుందే తప్ప కొత్తగా ఏది తయారు కాదు. కాబట్టి ఈ సృష్టిని ఎవడో సృష్టించాడు అని అనడం సబబు కాదు. అది లాజిక్కి, మీమాంసకి అది నిలబడదు. లాజికల్ క్వశ్చనింగ్ నిలబడదు. మొత్తం సృష్టిలో ఉన్న పదార్థం మొత్తం ఒక కాన్స్టెంట్, రూపాంతరం చెందుతుంది. ఐన్స్టీన్ వచ్చిందాకా మనకు శక్తిను మ్యాటర్ రూపాంతరం చెందుతుందని తెలియదు. ఆయన వచ్చినాక అది కూడా తెలిసింది. ఆల్రైట్, రూపాంతరం చెందుతుంది తప్ప కన్జర్వేషన్ ఆఫ్ మాస్, కన్జర్వేషన్ ఆఫ్ మ్యాటర్ గురించి మాట్లాడాడు లోకాయత చార్వాకుడు. దట్ మాస్ కెనాట్ బి క్రియేటెడ్ ఆర్ డిస్ట్రాయిడ్, ఇట్ కెన్ ఓన్లీ చేంజ్ ఇట్స్ ఫార్మ్. అది వాళ్ళ భాషలో ఆ రోజున ప్రాచీన భాషలో చెప్పిన సారాంశం.